హైదరాబాద్ జూబ్లీహిల్స్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రోడ్ నెంబర్ 36లోని మంగళగౌరి షాపింగ్ మాల్లో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంజిత్ లైవ్ ద్వారా అందజేస్తారు. రంజిత్, ఈ ప్రమాదం ఎలా జరిగింది, అక్కడ పరిస్థితి ఏంటి? కుమార్, ఏదైతే జూబ్లీహిల్స్లోని రోడ్ నెంబర్ 36లో మంగళగారి ఏదైతే ఉందో మంగళగౌరి షాపింగ్ మాల్లో కూడా భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి ఉదయం 11:20 ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్టుగా కూడా ఆ స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే రెనోవేషన్లో ఉన్నటువంటి మంగళగిరి షాపింగ్ మాల్ ఉందో మనం విజువల్లో చూసుకోవచ్చు. ఈ మంగళగౌరి షాపింగ్ మాల్ అనేది కూడా మొత్తం 5 అంతస్తుల భవనం ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి మంగళగౌరి షాపింగ్ మాల్ అనేది 2వ అంతస్తులో, మొదటి అంతస్తులో వచ్చేసి మ్యాన్వార్ ఉండడం, దాంతో పాటుగా వచ్చేసి మిగిలిన అంతస్తులో ఉంటుంది. దీనికి సంబంధించిన దాంట్లో దీనికి రెనోవేషన్ సందర్భంగా దీనికి సంబంధించిన పూర్తిది కూడా ఖాళీ చేయడం అనేది జరిగింది. దాంతో పాటుగా ఈ రెనోవేషన్ మంగళగిరికి సంబంధించింది కూడా ఒక టెంపుల్ ఆకారంలో కూడా ఒక ఏదైతే ఉందో మన విజువల్లో చూసినట్లయితే ఒక టెంపుల్కు సంబంధించినటువంటిది దాన్ని తొలగించే ప్రక్రియలో కూడా ఉదయం చేస్తున్న సమయంలో దానికి ఏదైతే సిబ్బంది ఉన్నారో సిబ్బంది లోపలికి వెళ్ళి చేసి వాళ్ళకి సంబంధించిన పనులను చేసే క్రమంలో లోపలికి వెళ్ళడం, అదే సమయంలో కూడా వెల్డర్స్ ఎవరైతే ఉన్నారో వెల్డర్స్ ఈ యొక్క టెంపుల్ ఆకారంలో ఉన్నటువంటి ఒక ఏదైతే దీనికి మంగళవారికి ఒక సింబల్గా వచ్చేసి ఒక టెంపుల్ అనేది ప్రతి ఒక్క ఏదైతే షాపింగ్ మాల్ ఉంటుందో ఆ షాపింగ్ మాల్ దగ్గర అనేది కూడా నిర్మిస్తారు. దానిలో భాగంగా దీన్ని తొలగించే క్రమంలో మొత్తం ఆ షార్ట్ సర్క్యూట్ కాలంతో అది మొత్తం కూడా దానికి సంబంధించినటువంటి ఐరన్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఫోమ్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి ప్లాస్టిక్ ఇదంతా ఉండడం కూడా భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దీనికి దగ్గరలో వచ్చేసి మెట్రో స్టేషన్ ఉండడం, మరోవైపు చూసుకున్నట్లయితే దీనికి మొత్తం కూడా ఈ అంటే మొత్తం ఈ షాపింగ్ మాల్ సముదాయం ఉండడం వల్ల కూడా భారీ ప్రమాదం కూడా ఉండే అవకాశం అనేది కూడా ఉండే దీనికి ఇప్పటికే అక్కడ ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి ఏదైతే ఫైర్ సిబ్బంది ఉందో ఫైర్ సిబ్బంది కావచ్చు, దాంతోపాటుగా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులందరూ కూడా ఘటనా స్థలానికి చేరుకొని ఏదైతే ఫైర్ ఫైటర్స్ ఉన్నారో వాళ్ళందరూ లోపలికి వెళ్ళేసి దానికి సంబంధించిన మంటలు ఆర్పే ప్రయత్నం చేసుకుంటూ దాంతోపాటుగా దాంట్లో ఉన్నటువంటి నలుగురిని కూడా బయటకు తీసుకొచ్చేసి ఎవరికి ఇలాంటి ప్రమాదం లేకుండా చేసిన పరిస్థితి అనేది కూడా మనకు కనపడుతుంది. మొత్తానికి చూసుకున్నట్లయితే దాదాపు 2 గంటలు అంటే 11:20 ఈ ఘటన జరిగితే దాదాపు 1 గంట సమయాన్ని కూడా మంటలు అదుపులోకి తీసుకొచ్చినట్టుగా కూడా ఇక్కడ అగ్ని చెప్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే 4 ఫైర్ ఇంజిన్లతో ఇది చేయడం, దాంతో పాటుగా వచ్చేసి లోపల అంటే దీంట్లో సంబంధించినటువంటి మాన్యవారు కావచ్చు, దాంతో పాటుగా ఏదైతే మంగళగౌరి షాపింగ్ మాల్ ఉందో ఈ 2 షాపింగ్ మాల్ ఉండడం, దీంట్లో ఎవరు లేకపోవడంతోనే దీంట్లో ఎలాంటి అగ్ని ప్రమాదం జరగలేదు. ముఖ్యంగా ఈ దీంట్లో చూసుకున్నట్లయితే గతంలో చూసుకున్నట్లయితే ఒక అమీర్పేట్ కావచ్చు, దాంతో పాటుకు వచ్చేసి మనం చూసుకున్నట్లయితే కూకట్పల్లిలో కావచ్చు, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇది అంటే ఎండాకాలం వస్తున్నప్పటికీ ఎండాకాలంతో పాటుకు వచ్చేసి ఈ సీజనల్గా దీనికి సంబంధించినటువంటి ఫైర్ సేఫ్టీలు అనేది కూడా ప్రతి ఒక్క షాపింగ్ మాల్లో అనేది ఉండడం వల్ల ప్రమాదాలు తగ్గించే ఆస్కారం ఉంటుంది. కాకపోతే ప్రధానంగా ఈ యొక్క ప్రమాదం జరిగే సమయంలో ఎవరు లేకపోవడం, దాంతో పాటుగా దీంట్లో అంటే ఏదైతే మనం చూసుకున్నటువంటి భవనం ఉందో ఈ భవనం మొత్తం కూడా 5 అంతస్తుల భవనం. 5 అంతస్తుల భవనంలో కూడా దీనికి సంబంధించిన దాంట్లో మొత్తం కూడా అంటే దీనికి సంబంధించిన మెటీరియల్ కావచ్చు, దాంతో పాటుకు వచ్చేసి షాపింగ్ మాల్లో ఉన్నటువంటి ఏదైతే దానికి సంబంధించినటువంటి వస్తువులు కావచ్చు, దాంతో పాటుగా వస్త్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా వేరే దగ్గరికి డంపింగ్ చేయడం, కొంత నిల్వ ఉండడం, ఆ కొంత నిల్వ ఉండడంతో ప్రమాదం నుంచి బయటపడ్డట్లుగా కూడా చెప్పవచ్చు. కాకపోతే ఇదంతా కూడా రెనోవేషన్ ఉండడం వల్ల ఎవరికి ఏ ప్రమాదం కాకపోవడం అనేది కూడా అందరికీ సేఫ్టీగా ఉన్న నలుగురిని కూడా బయటకు తీసుకొచ్చేసి ప్రాణాలతో బయటపెట్టిన పరిస్థితి కనబడుతుంది. ఇంత అంటే ఈ ప్రమాదంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ ఘటన స్థలంలో ఏదైతే సిబ్బంది ఉన్నారో ఆ సిబ్బంది మంటల నుంచి బయటకు వచ్చిన సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో ఎవరు కూడా అక్కడ లోకల్ లేకపోవడం, ఉన్న నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉదయం వచ్చేసి క్లీనింగ్ చేసే వారి సంఖ్య ఉందో క్లీనింగ్ చేసే వారి సంఖ్య ఉందో ఆ సంఖ్య ఉంటుంది. సార్ చెప్పండి, ఈ యొక్క అంటే దాదాపు ఉదయం 11:20 ఇది సంభవించిందని చెప్తున్నారు. అంటే దీనికి ప్రధాన కారణాలు ఏంటి సార్? మేము ఒక 2-3 కారణాలు అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఇప్పుడే కారణాలు అనుకున్నాం. రెనోవేషన్లో భాగంగా అయిందా, ఎలక్ట్రికల్ ఆర్జన్ అనే వల్ల అయిందా, లేకపోతే వేరే ఇతర కారణాలా అన్నది మేము ఇప్పుడే చెప్పలేము. కాజ్ ఆఫ్ ఫైర్ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తాము. చేసిన తర్వాతనే ఖచ్చితమైన కారణం తెలియజేస్తాం. ఈ ఘటన జరిగిన సమయంలో మొత్తం ఎంతమంది ఉన్నారు, అసలు ఇది జరగడానికి ప్రధాన కారణం ఏంటిది? 5 సిబ్బంది ఉన్నారు సుమారు. వాళ్ళు ఫైర్ అయినప్పుడు లోపల ఉన్నారు.
అయితే లోపల ఉండడం వల్ల ఇది ఎక్స్టర్నల్ ఫసాడ్కి ఫైర్ అవడం వల్ల ఫైర్ తీవ్రత ఎక్కువ లేదు. మా ఫైర్ సిబ్బంది 3 బండ్లు వచ్చి వెంటనే ఫైర్ని కంట్రోల్ చేసి వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళని బయటికి తీసుకురావడం జరిగింది. వాళ్ళు అది అంత లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్స్ లేకపోవడం వల్ల ఎవాక్యుయేషన్ కూడా ఈజీగా అయింది, ఎవరికి ఏం ప్రమాదం జరగలేదు. అంటే దీనికి సంబంధించిన మొత్తానికంటే ఇప్పుడు మంగళగౌరి కావచ్చు, దాంతోపాటుగా మాన్యవ దీనికి సంబంధించిన మేనేజ్మెంట్ కావచ్చు, ఎవరైనా మీకు ఏమైనా స్పందించారా? ఏం చెప్తున్నారు ప్రధానంగా? ప్రస్తుతం ఫైర్ ఫైటింగ్ చేస్తున్నామండి. ఏదైతే ప్రొసీజర్ ఉందో అది మేము చేస్తాం. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ఫైర్ ఫైటర్స్తో వచ్చేసి పూర్తిగా ఇదైతే 4 అంతస్తుల భవనం ఉందో దీనికి సంబంధించిన అందరిని కూడా మంటల్లోపు అదుపులోకి తీసుకురావడం, దాంతో పాటుగా కొద్దిపాటికి ఏదైతే పొగలు ఉన్నాయో ఆ పొగలన్నిటి కూడా మొత్తం తీసుకొని అంటే అదుపులోకి తీసుకొని మొత్తం అంటే 100% ఈ అగ్నిమాపక సిబ్బంది కూడా దానికోసం పోరాడుతున్నారని చెప్పేసి డిఎఫ్ఓ చెప్తున్న పరిస్థితి, శ్రీదాస్ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ ప్రమాదం జరిగింది. దాంతో పాటుగా దీంట్లో షాపింగ్ మాల్లో ఉదయం 10 గంటలకు షాపింగ్ మాల్ ఓపెన్ అవుతుంది. 11 గంటల తర్వాత కూడా దానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా లోపలికి వచ్చే ప్రయత్నం ఉంటుంది. కాకపోతే దీనికి రెనోవేషన్ వల్ల వచ్చేసి ఇక్కడికి ఎవరి రాకపోవడం, దాంట్లో ఉన్న ఎవరైతే 4 వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అదుపులోకి తీసుకున్నామని చెప్తున్నారు. దానికి సంబంధించిన పూర్తిగా అంటే దీనికి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ మంగళగౌరి వాళ్ళు కావచ్చు, దాంతోపాటు మాన్యవారు కావచ్చు, వాళ్ళు ఎవరితో కూడా మనం సంప్రదించలేదు. కాకపోతే దీనికి సంబంధించిన రెనోవేషన్ దాంట్లో సేఫ్టీకి సంబంధించిన పరికరాలు వీళ్ళు వాడకపోవడం వల్ల ఈ ప్రమాదం కూడా భారీగా జరిగింది. కాకపోతే ఈ యొక్క చుట్టూ ఏదైతే ఉందో రోడ్ నెంబర్ 36 అంటేనే కూడా నిత్యం వాహనాలతోని భారీ ట్రాఫిక్ ఉండే ఒక ఏరియా ఉంటుంది. దాంతో పాటుగా దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే మెట్రో స్టేషన్ కావచ్చు, దాంతో పాటుగా ఆనుకున్నటువంటి ఏదైతే షాపింగ్ మాల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా కంట్రోల్లోకి రావడానికి 4 వైపులా ఉండి కూడా ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలు అనేది పక్కకు వ్యాపించకుండా కూడా ప్రయత్నాలు చేసి దానికి సంబంధించిన దాంట్లో అగ్నిమాపక సిబ్బంది సక్సెస్ అయ్యారని కూడా చెప్పే పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క జరిగిన ప్రమాదం ఏదైతే ఉందో దీంట్లో ఎవరికి కూడా ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. దాదాపు 2 గంటలు శ్రమించి కూడా ఒకవైపు అగ్నిమాపక సిబ్బంది, స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా మంటలను అదుపులో తీసుకున్నారని చెప్పే పరిస్థితి కనబడుతుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ రంజిత్.